సద్గురుడుండే మరుగు. నాయన ఉపాధ్యక్షులు వివేకానంద వెంకటేశ్ ఆర్యులు, తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షులు నాయన గారు వేదిక మీద ఆశీనులు అవ్వవలసిందిగా కోరుతున్నాము. నాయన ఈ సభలో ఉపన్యాసించే ఉపన్యాసకులు అందరూ కూడా ఈ వేదిక దగ్గరలో ఉండాలి. ప్రధాన ఉపన్యాసకులైనటువంటి అమ్మగారు, అఖిల భారత ప్రచార కమిటీ జాతీయ ఉపాధ్యక్షులు పూర్ణాంబ లక్ష్మీ అమ్మగారు కూడా వేదిక మీదకి ఆశీనులు అవ్వవలసిందిగా కోరుతున్నాము. అలాగే యోగాతీత దుర్గారెడ్డి నాయన గారు కూడా వేదిక మీదకి ఆశీనులు అవ్వవలసిందిగా కోరుతున్నాము. మన ఆంధ్ర రాష్ట్ర ప్రచార కమిటీ, తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి యోగాతీత దుర్గారెడ్డి స్వాముల వారు కూడా యోగాతీత. మన జాతీయ రెండో కార్యదర్శి అయినటువంటి చిన్మయ విలక్షణ మైదిపిల్లి ఆశీరావు నాయన గారు కూడా వేదిక మీదకి ఆశీనులు అవ్వాలి. నాయన అందరూ అందుబాటులో ఉండాలి. అలాగే మన ఆంధ్ర రాష్ట్ర ప్రచార కమిటీ మహిళా గౌరవ అధ్యక్షురాలు తులసమ్మ తల్లి గారు కూడా వేదిక మీదకి ఆశీనులు అవ్వాలి. అమ్మ ఎక్కడున్నా త్వరగా రావాలి. అలాగనే మన ఆంధ్ర రాష్ట్ర శ్రీధర శివరామ దీక్షిత మహిళా ప్రచార కమిటీ ఉపాధ్యక్షురాలు రేవతమ్మ తల్లి గారు కూడా వేదిక మీదకి ఆశీనులు అవ్వాలి. ఇప్పుడు త్రివేణి అమ్మగారు కూడా వేదిక మీదకి ఆశీనులు అవ్వాలి. మన మహిళా ప్రచార కమిటీ కార్యదర్శులు త్రివేణి అమ్మగారు, వరలక్ష్మి అమ్మగారు కూడా వేదిక మీదకి ఆశీనులు అవ్వాలి.
సమరసానంద వాసుదేవార్యులు తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ ఉపాధ్యక్షులు నాయన గారు కూడా వేదిక మీదకి ఆశీనులు అవ్వాలి. సమరస విలక్షణ మొండి శాసీయార్యులు మా జాతీయ ప్రచార కమిటీ కార్యవర్గ గౌరవ అతిథులు నాయన గారు కూడా వేదిక మీదకి ఆశీనులు అవ్వాల్సిందిగా కోరుతున్నాము. నిజానంద చాపల సత్యారావు నాయన గారు మన ఆంధ్ర రాష్ట్ర ప్రచార కమిటీ గౌరవాధ్యక్షులు నాయన గారు కూడా వేదిక మీదకి ఆశీనులు అవ్వాలి. అలాగనే ఎరుక విమర్శనానంద వెంకట సుబ్బయ్య స్వాముల వారు నారాయణ రెడ్డిపేట వాస్తవ్యులు నాయన రండి స్వామి. నిజానంద చేపల సత్యారావు నాయన అక్కడ ఈయనకి వేయలేదుగా. నాయన దయచేసి బయట ఎవరు మీటింగులు పెట్టొద్దు. మీకేమన్నా పనిపాట్లుంటే చూసుకోండి, జాగ్రత్తగా చేసుకోండి. ఒకవేళ వినాలని ఉంటే ఇక్కడ కూర్చొని వినండి. ఒకవేళ మీకు అలసటగా ఉంటే రోడ్డు అవతలకి వెళ్ళి మాట్లాడుకోండి. కాబట్టి దయచేసి మేము ఇట్లా చెప్తున్నామని ఎవరో కూడా అన్యదా భావించొద్దు. మనకి చంద్రుక నుండి విచ్చేసినటువంటి గురుమూర్తి నాయన గారు, ఆయన ఏం పేరు గురుమూర్తి నాయన గారు కూడా వేదిక మీదకి ఆశీనులు అవ్వాలి. చేవానంద గురుమూర్తి నాయన చంద్రిక వాస్తవ్యులు అట్లాగనే బ్రహ్మానంద శేషారెడ్డి నాయన గారు కూడా వేదిక మీదకి ఆశీనులు అవ్వాలి. శ్రీనివాసుల రెడ్డి వెంకటేశ్వర అవధూత ఆశ్రమము వాస్తవ్యులు. మరి మాకు నిర్భయానంద స్వాముల వారు, మోహన్ రెడ్డి స్వాముల వారు తెలియజేశారు. వారి పేరు కూడా నమోదు చేసుకోమని నాయన గారు కూడా వేదిక మీదకి ఆశీనులు అవ్వాలి. సహజానంద నాయన అవును 22 మంది వచ్చారు ఇప్పటికే. రూపాటు తీరండి 5:30 అయిపోయింది. ఇప్పుడు ముందే రాసామండి. దూపాటి వీరయ్య నాయన గారు మన కృష్ణా జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు. ఏలూరు జిల్లా నాయన
ఏలూరు జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు దూపాటి వీరయ్య నాయన గారు వేదిక మీదకి ఆశీనులు అవ్వాల్సిందిగా కోరుతున్నాము. వెంకటేశ్వర్లు కాకినాడ వాస్తవ్యులు, నిర్మలాశ్రం పీఠాధిపతి అచల పరిపూర్ణులు సమరస విలక్షణ జగత్నాయన అలాగే గోపాలరెడ్డి నాయన గారు కూడా నాయన కె గోపాల్ నాయన గారు జగత్ నాయన ఇద్దరు కూడా నాయన త్వరగా రావాలి. తదుపరి అచల పరిపూర్ణ సావిత్రమ్మ తల్లి గారు ప్రొద్దుటూరు అమ్మగారు కూడా వేదిక మీదకి రావాలి. సావిత్రమ్మ తల్లి గారు పొద్దుటూరు, జై జై సద్గురు స్వాముల వారికి. పెద్దలు మనకి సమయం వారు 5:30 నుండి నాయన సహజానంద రవీంద్రారెడ్డి నాయన గారు, జై సద్గురు బ్రహ్మ మహారాజుకి. స్వామి మోహన్ రెడ్డి నాయన గారు ప్రార్థన ఏమన్నా ఉంటుందా? నాయన అందరూ వచ్చారు కదా వేదిక మీద. నాయన మరొకసారి ఇద్దరు విచ్చేసినటువంటి అచల గురు సాంప్రదాయకులందరికీ కూడా ఒక విన్నపము, దయచేసి బయట మీటింగులు పెట్టొద్దు. ఈ సభలకి చక్రంగా సేకరించి అద్భుతంగా జరిగే విధంగా మీరందరూ కూడా అల్లరి చేయకోకుండా ఉండాలని చెప్పి ఒకసారి మీకు తెలియజేస్తూ ఈ సభని ప్రారంభిస్తున్నాము. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం